ఈ ఆంధ్ర నుంచి ఇక్కడ మా ఆంధ్రలో 10 మంది ఉన్నాం మొత్తం. ఇప్పుడు వచ్చేసింది జగన్ ఓడి మీద. నేను చెప్పేదానికి ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు నాకేంటి ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారంటే చంద్రబాబు గారే కదా ఇక్కడ. మరి అవును కదా. నువ్వు హైదరాబాద్ వచ్చావు. హైదరాబాద్ ఎందుకు వచ్చాను? ఇప్పుడు దేనికి వచ్చాను? అక్కడ నిధులు బోలేక కదా వచ్చాను. అదే రాకముందే అయితే ముందు ఉండొచ్చు కదా. అదేదో ముందే వచ్చు కదా. చంద్రబాబు నాయుడు ఈడు వస్తాడా? ఈడు రాడు కదా. అదే నిధులు ఫ్యాక్టరీలు కొన్ని అదే అని చూసుకోవాలి. కాదు చెప్పేదే నువ్వు చెప్పేది 2 సార్లు కొడుకు ఇప్పుడు దాకా ఎందుకు? నా ఫ్రీ అంటే నేను అక్కడిక్కడ కష్టపడ్డాను. ఇలా మనుషులు అడిగితే చిన్నానా ఇలా జరుగుతుందంటే ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే వెంటనే వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అన్న, ఇప్పుడు పాపకి సీట్ వచ్చింది, చదువుకుంటది, ఓకే, రేపు ఉద్యోగం చేస్తుంది, దేవుడి దయ వల్ల ఉద్యోగం చేస్తుంది అనుకో, చెయ్యాలి కూడా, ఓకే. తర్వాత ఉద్యోగం చేశాక ఆ ఉద్యోగం రాకపోతే ఏంటి పరిస్థితి? చదువుకుంటుంది, ఉద్యోగం ఎక్కడికి వెళ్ళి చేస్తుంది? మరి ఎక్కడొస్తే అక్కడ ఉంటుందన్నా. మరి ఏం చేస్తాం? ఉద్యోగం ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కదా. ఇప్పుడు చదువుకుంటుంది పాప, ఉద్యోగం సృష్టించాలా, చదువు సృష్టించాలా? ఉద్యోగం సృష్టించాలా. మరి ఈయన ఏం చేస్తుండు? ఉద్యోగం కోసం ఏం చేస్తుండ అంటున్నా. ఇతను ఉద్యోగం చూడలేదు. ముందు చంద్రబాబు నాయుడు ఎక్కడ చేశాడు? నా చంద్రబాబు జగన్ వదిలేయి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఎవడైనా ఇదే చేస్తే వాడే ఎందుకు అంటున్నా. ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తావు కదా, ఎవరు నీకు ఫ్రీగా ఇస్తే. ఇప్పుడు సరే కట్ట ఆడు చేసింది ఏమన్నా? చంద్రబాబు నాయుడు 3 సార్లు వచ్చాడు. గవర్నమెంట్ ఆంధ్రలో ఏం తెచ్చాడు చెప్పు? ఏం తెచ్చాడు? ఇప్పుడు ఈడిని నిలబెట్టుతున్నాం. ఈడిని అడుగుతున్నా ఏం చేశాడు? 1 లక్ష రూపాయలు మన డబ్బులు ఇలా వేసుకొని మన డబ్బులే మన. వాడు చేసిందేముంది? నీ డబ్బులే నీకు ఇస్తుండు కదా, వాడు చేసిందేముంది? అంతే అన్న. ఇప్పుడు